Hi everyone, welcome to G. Satyanarayana YouTube classes. My name is G. Satyanarayana. సో టుడే మనం కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో మనకి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో 8 మార్క్స్ 2 మార్క్స్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఈ 2 ప్రాబ్లమ్స్ గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, సో మన యొక్క టార్గెట్ ఏంటంటే ఫైనల్ ఎగ్జామ్లో 100 మనం రీచ్ అవుతాం. సో 100 మనం రీచ్ అవ్వాలనుకుంటే 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ బిట్స్. ఓకే, కంప్లీట్గా ఈ 4 ఆస్పెక్ట్స్ పైన మనం కంప్లీట్గా దృష్టి మనం పెట్టాలమ్మా. సో మనం ఇంతవరకు మనం కొన్ని టాపిక్స్ మనం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే కోఆర్డినేట్ జామెట్రీలో మనం 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అంటే మనకి ఇందులో 10 మార్క్స్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా ఈ చాప్టర్ పైన కూడా మీరు దృష్టి పెట్టండి. ఇందులో కూడా అంటే ఈ చాప్టర్ మనకి చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈజీగానే ఉంటుంది, నెక్స్ట్ స్కోరింగ్ కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి ఏం చేద్దామంటే మనం మన టార్గెట్ 100కి మనం రీచ్ అవ్వాలి కాబట్టి అందులో భాగంగా ఈరోజు నుంచి చేద్దామంటే కోఆర్డినేట్ జామెట్రీ టాపిక్. ఓకే, ఇందులో మనం మన గవర్నమెంట్ ఇచ్చారు కదమ్మా, గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ ఉంది కదా, యాక్షన్ ప్లాన్లో భాగంగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్తో పాటు మా టీచర్స్ మాడ్యూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి మీకు 10 మార్క్స్కి 10 మార్క్స్ వచ్చే విధంగా మనం ట్రై చేద్దాం. ఓకేనా, కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఈ క్లాసెస్ విని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నౌ వి డిస్కస్ ద కోఆర్డినేట్ జామెట్రీ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ చూడమ్మా, ఏమన్నాడు మనకి, డూ ద పాయింట్స్ 3, 2 -2, -3 అండ్ 2, 3 ఫ్రమ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఈ మనకి ట్రయాంగిల్లో 3 పాయింట్స్ అన్నారు. ఇఫ్ సో నేమ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్. ఓకే, అయితే మనకి ఈ 3 పాయింట్స్ అనేవి మనకి ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుందని చూపించాలి. తర్వాత మనకి ఆ ఫామ్ అయిన ట్రయాంగిల్ అనేది ఏ ట్రయాంగిల్ అనేది కూడా మనకు చెప్పాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే గివెన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అని ఏం చేద్దామంటే ఏబిసి కింద మనం అనుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకుంటాం, ఏదో ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ట్రయాంగిల్ ఏ 3, 2 అనుకుందాం, బి అనే పాయింట్ -2, -3 అందాం, సి అనే పాయింట్ 2, 3 అందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమవ్వాలి, మనకి ట్రయాంగిల్ అవుతుందా లేదా దీన్ని మనం ఎక్కడేమో ప్రూవ్ చేయాలనుకుంటే మనకి ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏమవ్వాలి, సమ్ ఆఫ్ ద 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అవుట్ సైడ్ అవ్వాలి. అంటే ఈ కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వాలి. ఏమవ్వాలి, మనకి ఏబి ప్లస్ బిసి ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబి అవ్వాలి. అండ్ ఏసీ ప్లస్ ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ. ఓకే, ఈ 3 కండిషన్స్ మనకి సాటిస్ఫై అయ్యిందంటే మనకి అది ఏమవ్వాలి, అది మనకి ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో మనకి అది ట్రయాంగిల్ అవుతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, వీటి మనకి ఇందులో పాయింట్స్ ఇచ్చారు కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటి యొక్క లెంత్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనం చేస్తాం. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా పాయింట్స్. ఆ పాయింట్స్ ఏమనుకుందాం, మనం ఏ అనే పాయింట్ x1 y1 అనుకుందాం, బి అనే పాయింట్ x2 y2 అనుకుందాం. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో మనకి దీని యొక్క ఫార్ములా ఎక్కడి నుంచి ఏ నుండి బి కాబట్టి ఏబి ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, సో మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉన్న ప్రతి వాల్యూ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. సో మనకి ఏబి, ఏలో 3, 2 అనే పాయింట్ ఉంది, బి -2, -3. సో ఏంటంటే దీన్ని x1 అనుకుందాం, y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తుంటాం, మన ఫార్ములా ఏంటి, ఏబి ఈక్వల్ టు
రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే -2 మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -3 మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. therefore రూట్ ఓవర్ -2 -3 అంటే -5 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -2 అంటే -5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ -5 హోల్ స్క్వేర్ అంటే -5 ఇంటూ 5 అంటే 25 ప్లస్ 25, ఇది కూడా ప్లస్ 25. ఓకేనా? సో మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు √50. చూడండి మనకి ఏబి ఈక్వల్ టు √50 వచ్చింది కదా, దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ 7.07 వేసుకుంది. ఓకేనా? అంటే మనకి దీని యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ మాత్రమే. ఓకే, అంటే మనకి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఏది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏం చేస్తాము, డిస్టెన్స్ బిట్వీన్, మరి ఇప్పుడు బీసీ చేస్తున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, బి అంటే ఏముంది -2, -3 అండ్ సి అంటే ఏముంది 2, 3. సేమ్ మరలా x1 y1 అనుకుందాం, x2 y2 అనుకుందాం. సో అప్పుడు ఏం రాస్తాం, మనతో ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కాబట్టి x2 అంటే 2 వేస్తాం, మైనస్ x1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే -3 హోల్ స్క్వేర్. ఓకే, సో 2 మైనస్ ఇంటూ మైనస్, లేకపోతే మైనస్, చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ప్లస్ 2 అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ 3 అంటే 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4 స్క్వేర్ అంటే 16, 9 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ అమ్మ, 3 ప్లస్ 3 అంటే 6 కదా, 6 స్క్వేర్ అంటే 36. సో ఏమొస్తుంది మనకి, బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 16 36 అంటే 52 అమ్మ. సో మనకి చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 52 వాల్యూ, ఇది కూడా మనకి అప్రాక్సిమేట్లీ 7.23 వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా మనకైతే అప్రాక్సిమేట్ వాల్యూస్. ఓకే, ఎందువల్ల అంటే ఇలా చేస్తాం, మనం 52 ఉంది కదమ్మా, దీన్ని మనం అంటే 49కి దగ్గరలో ఉంది. సో 49 అంటే 7 స్క్వేర్ కాబట్టి 7 అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, మరొక 2 ఉంది కాబట్టి దాన్ని నేను పాయింట్లో వేసుకున్నాం. ఓకే, సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ 50 ఉంది కదమ్మా, 50 ఉంది కాబట్టి ఏం చేస్తామంటే రూట్ ఓవర్ 50 కాబట్టి 7.07 అన్నాం, √52 అంటే 7.23 అన్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఏముంది, ఏసీ, డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ. సేమ్ మరలా ఏ అంటే 3, 2, సి అంటే 2, 3, సేమ్ x1 y1 x2 y2 అనుకుంటాం. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ అంటే 2 మైనస్ x1 అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ 2 మైనస్ 3 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 అంటే 1 హోల్ స్క్వేర్. చూడండి మనకి రూట్లో మనకి అంటే ఈ ఫార్ములాకి వచ్చినప్పుడు మనకు ఆల్వేస్ మనకి ఇందులో పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఎందువల్ల మనకి అదే స్క్వేర్ ఉంటుంది కాబట్టి. సో రూట్ ఓవర్ -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ √2. ఓకే, 1 ప్లస్ 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ 1.4 వేయండి, యాక్చువల్ 1.414. ఓకే, ఈ విధంగా వేసాను. ఓకే, ఇప్పుడు మనకి చూడమ్మా 3 వాల్యూస్ వచ్చాయి, అంటే 3 లెంత్స్ వచ్చాయి, ఏబి వచ్చింది, బీసీ వచ్చింది, ఏసీ వచ్చింది. సో మనం చూడమ్మా, మన కండిషన్ ఏంటి, ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ, అదేవిధంగా బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ ఏబి అవ్వాలి, ఏసీ ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ బీసీ అవ్వాలి. చూడండి ఫస్ట్ వన్, ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏమవ్వాలమ్మా, ఏసీ అన్నాం కదమ్మా. చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 7.07 ప్లస్ బీసీ అంటే ఏమొచ్చింది మనకి 7.23 గ్రేటర్ దాన్ ఏసీ. ఓకే, రైటే కదా. ఇప్పుడు చూడండి దీనికన్నా ఇక్కడ ఏమో పెద్ద వాల్యూ కాబట్టి ఇది ఓకే.
నెక్స్ట్ వన్ సెకండ్ కండిషన్ ఏంటి చూడండి, బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ ఏబి. బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ ఏబి. బీసీ అంటే ఏముంది మన దగ్గర, బీసీ 7.23 ప్లస్ సిఏ అంటే ఏముంది చూడండి, సిఏ అయినా ఏసీ అయినా ఒకటే 1.41 గ్రేటర్ దాన్ ఏబి అంటే ఏముంది మన దగ్గర చూడండి 7.07. సో మనకి 7 + 1 8 కదా, అంటే 7 కన్నా 8 అనేది పెద్దదే కదా, కాబట్టి ఇది ఓకే. థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటి, ఏసీ ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ ఏబిసి అవ్వాలి. ఏసీ ప్లస్ ఏబి గ్రేటర్ దాన్ బీసీ అవ్వాలి. చూడండి ఇప్పుడు ఇందులో ఏసీ అంటే ఏముంది మనకి 1.41 ప్లస్ ఏబి అంటే ఏముంది మనకి ఏబి 7.07 గ్రేటర్ దాన్ బీసీ అంటే ఏముందమ్మా 7.23. సో మనకి 1 + 7 అంటే 8 కదా, అంటే దీనికన్నా ఈ వాల్యూ మనకి బిగ్ వాల్యూ అవుతుంది కదా, కాబట్టి ఇది కూడా ఓకే. సో మనకి ఏమైపోయింది, therefore now పాయింట్స్ ఆర్ ఫార్మ్డ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా, ట్రయాంగిల్ మనకి ఫామ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇప్పుడు ఏం అడిగాడు మనకి, ఆ ఫార్మ్ అయింది ఏ ట్రయాంగిల్ అని అడిగాడు. ఓకేనా, చూడండి మనకి ఇప్పుడు మనకి ఇందులో చూడండి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదమ్మా, నెక్స్ట్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది కదా, నెక్స్ట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఈ దీని యొక్క స్క్వేర్స్ అంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ రాయొచ్చు కదా. చూడండి బీసీ స్క్వేర్ అంటే √52 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అంటే √50 హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి స్క్వేర్ కి రూట్ కి స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి క్యాన్సిల్ అయిపోతే 50 ఈజ్ ఈక్వల్ టు 50 + 2 ఈజ్ ఈక్వల్ టు 52 అవుతుంది కదమ్మా. చూడండి ఇది 52 కదమ్మా, 52 ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎల్హెచ్ఎస్ లో 52 ఉంది, ఆర్హెచ్ఎస్ లో 50 + 2 52 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చిందా, అంటే మనకేంటి, మనకి ఇది బై పైథాగరస్ థియరం ప్రకారం మనం చేసామన్నమాట. కాబట్టి మనకి ఈ పాయింట్స్ అనేవి ఏమవుతుంది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లేదు మనం ఇందులో వీటి యొక్క లెన్స్ ప్రకారం మనం చూసుకున్నాం అనుకో, చూడండి మనకి ఇందులో 3 లెన్స్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఇందులో √50 ఉంది అంటే 7.07 ఉంది, ఇక్కడేమో 7.23 ఉంది, 1.41 అంటే మనం ఇందులో లెన్స్ ప్రకారం చెప్పాను. అప్పుడేం చెప్పొచ్చు, స్కాలన్ ట్రయాంగిల్ అని కూడా చెప్పొచ్చు, స్కాలన్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం చేస్తే మనకి ఇది 8 మార్క్స్ వస్తాయి అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, 2 students claim to have found the points of trisection of the line segment joining points A 2, -2 and B -7, 4 as follows. సో మనకి 2 స్టూడెంట్స్ ఉన్నారమ్మా, వాళ్ళు ఏం చెప్తారు, ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఈ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కి భారత్ అన్న అబ్బాయి -1, 0 and -4, 2 అని, అదే విధంగా వినోద్ అనే అబ్బాయి 1, 0 and 4, -2. హూ ఈజ్ కరెక్ట్, జస్టిఫై. చూడమ్మా ఈ మధ్య మనకి క్వశ్చన్స్ లో మనకి ఈ విధంగా కూడా అడుగుతారమ్మా. ఓకే, అంటే మనకి ఏంటి, ఈ రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. అయితే అప్పుడు ఏం చెయ్యాలి, మనం దాన్ని అక్కడ ఏమో చేసి అందులో భారత్ది కరెక్టా లేకపోతే ఏమో వినోద్ కరెక్టా, ఓకే దాన్ని మనం అక్కడ ఏమో జస్టిఫై చేయవలసి ఉంటుంది. సో మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్న, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఏం చేస్తామంటే టేక్ ఏ 1 లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ A, B ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఇందులో మనకి 2 పాయింట్స్ ఇచ్చేద్దాం, జాయిన్ 2, -2, -2 B -7, 4 అండ్ ఒక 2 పాయింట్స్ ఇచ్చేద్దాం. సో దీన్ని మనం అంటే ఈ లైన్ సెగ్మెంట్ మనం ఏం చేస్తామంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద మనం దీన్ని ఏమో డివైడ్ చేద్దాం. ఓకే, ఈ విధంగా అంటే ఇదొక పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్.
ఒకదాన్ని P అనండి, అనదర్ వన్ Q అని అంటాం. సో మనకి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇది 1 పార్ట్, ఇది 1 పార్ట్, అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేసాము. చేశాక మనకి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ మీన్స్ ఏం చేస్తామంటే, దీన్ని మనం 1:2 రేషియో అండ్ 2:1 రేషియోలో మనం దీన్ని డివైడ్ చేస్తాం. ఓకే, 1:2 అండ్ 2:1. టోటల్ మనకి ఏమైంది, 1+2 అంటే 3 అయింది. నెక్స్ట్ 2+1 అంటే 3 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వీటినేమో డివైడ్ చేస్తాం. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే 1:2 రేషియోలో మనం చేసాం అనుకోమ్మా. అంటే ఇక్కడి నుంచి ఇది మనకి 1 పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా 2 పార్ట్స్. ఓకే, 1+1. సో ఇప్పుడు ఏమవుతుంది, దీని యొక్క రేషియో 1:2. దీన్ని మనం ఏమనొచ్చు, ఏపీ ఈజ్ టు పీబీ. ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు 1:2 రేషియోలో. సో ఇప్పుడు దీన్ని M1 అనుకుందాం, ఈ 2ని M2 అనుకుందాం. సో ఈ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, చూడండి. గివెన్ దట్ 2 పాయింట్స్, ఏమి ఇచ్చిన మనకి ఇందులో 2 పాయింట్స్, ఏ 2, -2, బి -7, 4. ఓకే, సో ఈ 2 పాయింట్స్ డివైడ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు, రేషియో 1:2 రేషియోలో డివైడ్స్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తే వచ్చే పాయింట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒకదాన్ని M1 అనుకుందాం, అనదర్ వన్ M2. ఓకే, దీనికి మనం ఏం యూజ్ చేస్తాం, యూజింగ్ టు సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఏం యూజ్ చేస్తాం, సెక్షన్ ఫార్ములా. సో సెక్షన్ ఫార్ములా ఏం చెప్తుంది మనకి, AX1Y1 BX2Y2 are 2 points and the ratio M1:M2 ఉందనుకోమ్మా. సో P of X, Y is equal to M1x2 plus M2x1 by M1 plus M2 and M1y2 plus M2y1 by M1 plus M2. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫార్ములాలో మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్స్ అండ్ ఈ రేషియో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఇందులో ఏంటవుతుంది, మనకి ఇందులో ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, మళ్ళీ మనం చూడాలి, ఆల్రెడీ మనం ఇక్కడ 1:2 అన్నాం కదా. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే AQ ఈజ్ టు QB చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం, మనం AP ఈజ్ టు PB చేస్తున్నాం కాబట్టి దీన్ని PX, Y అనుకుంటాం. సో మనం చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ ఏమో సబ్స్టిట్యూట్ చేస్తే PX, Y ఈజ్ ఈక్వల్ టు M1 అంటే ఏముంది 1, X2 అంటే ఏముంది చూడండి, ఇది X1, Y1, X2, Y2 ఆర్ 2 పాయింట్స్ అనుకోండి. సో మనకి M1 అంటే 1, X2 అంటే -7 ప్లస్ M2 అంటే 2, నెక్స్ట్ X1 అంటే ఏమవుతుంది 2 బై M1 ప్లస్ M2 అంటే 1+2 కామా నెక్స్ట్ M1Y2, M1 అంటే 1, Y2 అంటే 4 ప్లస్ M2 అంటే 2, Y1 అంటే -2 బై M1 ప్లస్ M2 అంటే 1+2 ఈక్వల్ టు 1, -7 అంటే -7 ప్లస్ 2 2s 4 బై 1+2 అంటే 3. నెక్స్ట్ 1 into 4 అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ 2 2s 4 బై 3. ఓకే, -7 ప్లస్ 4 అంటే ఏమొస్తుంది మనకి -3/3. 4 - 4 అంటే 0/3. Therefore PX, Y ఈక్వల్ టు 3 1s 3 1s అంటే -1. 0/anything is 0. ఓకే, PX, Y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి -1, 0. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏం చేద్దాం, మళ్ళీ మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మనం 1:2 రేషియోలో చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ A, B
పి క్యూ అన్నాం కదమ్మా. ఇప్పుడు ఏక్యూ ఈజ్ టు క్యూబి, ఇది 2 parts, ఇది 1 part. క్యూబి ఈజ్ ఈక్వల్ టు 2:1 రేషియో. సేమ్ మళ్ళీ దీన్ని M1 M2 అనుకుందాం. ఏ అనే పాయింట్స్ ఏమన్నాయి మనకి 2, -2. బి అనే పాయింట్ ఏముందమ్మా -7, 4. సేమ్ మళ్ళీ x1 y1 x2 y2 అనుకుంటాం. దేర్ఫోర్ ఇప్పుడు ఏం చేస్తాం, qx, y ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇదే ఫార్ములా మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 కాబట్టి m1 అంటే ఏమన్నా మన దగ్గర 2, m1 ఇంటూ x2 అన్నాం కదమ్మా. x2 అంటే ఏముంది -7 ప్లస్ m2 అంటే 1, m2 ఇంటూ x1 కదా. x1 అంటే ఏమవుతుంది మన దగ్గర 2 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 1. నెక్స్ట్ m1 y2 అంతే కదా, m1 y2 ప్లస్ m2 y1 కాబట్టి m1 అంటే 2, y2 అంటే 4 ప్లస్ m2 అంటే 1, y1 అంటే -2 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 1. ఓకే చూడమ్మా. సేమ్ మళ్ళీ ఏం చేస్తామంటే మనం 2:1 రేషియోలో కదా, 2:1 రేషియోలో మనం దీన్ని డివైడ్ చేసాం. డివైడ్ చేసి ఏం చేసాం, సెక్షన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. చేస్తే ఇప్పుడు 2 ఇంటూ -7 అంటే 2 7s are 14, మైనస్ ఉంది కాబట్టి మైనస్, ప్లస్ 1 2s are 2 బై 2 ప్లస్ 1 అంటే 3. నెక్స్ట్ 2 4s are 8, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 2s are 2 బై 2 ప్లస్ 1 అంటే 3. -14 ప్లస్ 2 అంటే -12/3, 8 - 2 అంటే 6/3, 3 1s are 3 4s are అంటే -4. నెక్స్ట్ 6/3 కదమ్మా, 3 1s are 3 2s, -4, 2. ఓకే, ఇది qx, y. అయితే ఇప్పుడు చూడమ్మా, మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి p అనేది -1, 0 అనే ఒక పాయింట్ వచ్చింది. నెక్స్ట్ q అనేది -4, 2 అనే పాయింట్ వచ్చింది. చూడండి ఇప్పుడు మనకి భరత్ అండ్ వినోద్ ఉన్నారు కదమ్మా. చూడండి భరత్ అండ్ వినోద్ ఏం చెప్పారు మనకి, ఫస్ట్ -1, 0 అనేది ఇక్కడ ఉంది మనకి. చూడండి -1, 0 ఉంది. నెక్స్ట్ -4, 2 ఉంది. అంటే ఎవరు చెప్పింది మనకు రైట్ అవుతుంది, భరత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్ఫోర్ భరత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎందువల్ల మనం చూడండి భరత్ మనకు చెప్పింది ఏం చెప్పాడు, ఒక పాయింట్ -1, 0, అనదర్ వన్ -4, 2. ఓకే, ఈ విధంగా మనం చేస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి అమ్మ. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. Two students, Ramu and Somu. Okay, same. Ramu and Somu are two students. Solved the problem of finding trisectional point. Finding trisection points of the line segment joining A4, -1 and B -2, -3. Ramu got the points as 2, -5/3 and 0, -7/3. While Somu got 2, -2 and 0, -3. Evaluate and decide which one is correct. ఓకే, సేమ్ ముందు ప్రాబ్లం లాగానమ్మా. మనకి ఏం చేసాడంటే ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. ఈ లైన్ సెగ్మెంట్ లో మనకి ఏం చేసాడు, మనకి 2 పాయింట్స్ ఇచ్చాడు. A, B is the line segment. ఓకే, A పాయింట్ 4, -1 అన్నాడు. B పాయింట్ -2, -3. So this line segment is divided into 3 equal parts. One part is P, another one is Q అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది 1 part, 2 part, 3 part. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని చూడండి, ఏపీ ఈజ్ టు పీబీ అన్నాం అనుకోమ్మా. సో ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1:2 రేషియో అవుతుంది. లేదనుకుంటే నెక్స్ట్ వన్ ఏక్యూ ఈజ్ టు క్యూబీ, ఏక్యూ ఈజ్ టు క్యూబీ ఈక్వల్ టు ఏమవుతుంది 2:1 రేషియో. ఇది 1, ఇది 2.
ఇది 2, ఇది 1. ఓకే, ఈ రేషియోలో మనం దీన్ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, గివెన్ దట్ 2 పాయింట్స్ అండ్ 1 రేషియో ఉందమ్మా. 2 పాయింట్స్ ని Ax1 y1 అనుకుందాం, Bx2 y2 అండ్ రేషియో m1 ఈజ్ టు m2 అనుకుందాం. సో మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? Px, y ఈజ్ ఈక్వల్ టు ఓకే m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఈ విధంగా వేస్తాం ఫార్ములా. ఓకే, వేసాక ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చూడండి, ఈ పాయింట్స్ అండ్ ఈ రేషియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఏబి పాయింట్స్ తీసుకుందాం. ఏ 4, -1, బి -2, -3. రేషియో ఏం తీసుకుందాం? 1:2 అనుకుందాం. సో ఇది x1 y1 x2 y2 m1 m2. సో Px, y ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తామమ్మా. సో m1 అంటే 1, x2 అంటే -2 ప్లస్ m2 అంటే 2, x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2 అండ్ నెక్స్ట్ m1 y2, m1 అంటే 1, y2 అంటే -3 ప్లస్ m2 అంటే 2, నెక్స్ట్ y1 అంటే -1 బై m1 ప్లస్ m2 అంటే 1 ప్లస్ 2. ఓకే, చూడం అంటే ఈ పాయింట్స్ అండ్ ఈ రేషియోని ఏం చేస్తామంటే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసేటప్పుడు 1 × -2 అంటే -2 అవుతుంది, ప్లస్ 2 4s 8 అవుతుంది, బై 1 ప్లస్ 2 అంటే 3 అమ్మ. నెక్స్ట్ 1 × -3 అంటే -3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s 2 బై 1 ప్లస్ 2 అంటే 3 అమ్మ. -2 ప్లస్ 8 అంటే ప్లస్ 6 బై 3, -3 -2 అంటే -5 బై 3, 3 1s 3 2s. ఇది మనకి క్యాన్సిల్ అవ్వదు. దేర్ఫోర్ Px, y ఈజ్ ఈక్వల్ టు 2, -5 బై 3. ఓకే, ఇది ఒక పాయింట్ అమ్మా. నెక్స్ట్ వన్ ఏం చేద్దాం చూడండి, సేమ్ మళ్ళీ ఏం చేస్తాము? ఈ 2 పాయింట్స్ అండ్ అనదర్ రేషియో. 2 పాయింట్స్ అంటే ఏ x1 y1 కదమ్మా, ఏ 4, -1, బి -2, -3 అండ్ రేషియో చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం AQ ఈజ్ టు QB వేద్దాం. AQ ఈజ్ టు QB ఈజ్ ఈక్వల్ టు 2:1 రేషియో, 2:1. ఇది m1 m2, x1 y1 x2 y2. ఓకే, సో ఇప్పుడు QX, y ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, QX, y ఈజ్ ఈక్వల్ టు ఏం వేస్తాం మనం? ఫార్ములా ఉంది కదా మన దగ్గర, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఓకే, ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, m1 2 × x2 అంటే -2 ప్లస్ m2 అంటే 1, m2 x1 అంటే 4 బై m1 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ మనం m1 y2 -3 ప్లస్ m2 y1 అంటే -1 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 1. ఓకే, ఈ విధంగా వేస్తాం. వేసుకున్నాక చూడండి, QX, y ఈజ్ ఈక్వల్ టు 2 × -2 అంటే -4, 2 2s 4 మైనస్ మైనస్ ప్లస్ 1 × 4 అంటే 4 బై 2 ప్లస్ 1 అంటే 3 అమ్మ. నెక్స్ట్ 2 × -3, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ 2 3s 6, నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1s 1 బై 2 ప్లస్ 1 అంటే 3 వేస్తాం. ఓకే, సో -4 ప్లస్ 4 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 0, 0 బై 3, -6 -1 అంటే -7 బై 3. దేర్ఫోర్ QX, y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 0 బై 8 0.
-7/3. ఓకే, చూడండి మనకి ఇందులో P అనే పాయింట్ ఏమొచ్చిందమ్మా, 2, -5/3 వచ్చింది. అండ్ Q అనే పాయింట్ ఏమొచ్చింది, 0, -7/3. అది ఇప్పుడు ఇందులో చూడండి 2, -5/3. చూడండి 2, -5/3 ఉంది. అండ్ 0, -7/3. 0, -7/3. ఓకే, రెండు వచ్చాయి. అయితే ఈ రెండు ఎవరు చెప్పారు చూడండి, రాము గాడ్. ఓకే, రాముకి వచ్చాయి ఆన్సర్స్. చూడండి, రాము గాడ్ ద పాయింట్స్ 2, -5/3, 0, -7/3. Therefore, Ramu is the right answer. రాము మనకి చేసింది మనకి రైట్ ఆన్సర్. ఓకే ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, రైట్. గివెన్ దట్ చెక్ వెదర్ ద పాయింట్స్, 4 పాయింట్స్ ఇచ్చేటమ్మా. ఈ 4 పాయింట్స్ కూడా మనం ఎప్పుడు కూడా ఏమంటే ఒక ఆర్డర్లో రాయాలి. ఏమాత్రం మనం ఏదో ఆర్డర్లో రాయాలి మాత్రం మనకి ప్రాబ్లం మనకి రాకపోతాం. ఇన్ ఆర్డర్ ఫామ్ ప్యారలగ్రామ్ అవుతుందట. ఓకే, ప్యారలగ్రామ్ అవ్వాలంటే మనం అందులో ప్రూవ్ చేస్తాం. మనకి ప్యారలగ్రామ్ అవ్వాలంటే వీటి యొక్క కండిషన్ ఏం చేస్తామంటే మనం ఇందులో టోటల్ మనం 6 టైమ్స్ మనం చేయాలి. ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ చేసేటప్పుడు ఏమవ్వాలంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ అవ్వాలి 1 పాయింట్. దేనికి మనకి ప్యారలగ్రామ్ అవ్వాలంటే. నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే మన ప్యారలగ్రామ్ లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విధంగా ఏంటో ఒక ప్యారలగ్రామ్ అనుకుంటాం. చూడండి, మనం ఒక ఆర్డర్లో రాయాలమ్మా, ABCD. లేదనుకుంటే ABCD రాయాలి. అంతేగాని ఇక్కడ ఏ రాసి, ఇక్కడ B రాసి, ఇక్కడ C రాసి, ఇక్కడ D రాసి మనకి పాయింట్స్ మనకు ఏమో రాంగ్ వచ్చేస్తాయి. కాబట్టి వాడు ఇచ్చిన పాయింట్స్ అంటే ఒక ఆర్డర్లో రాయండి. ఓకేనా, అంటే A 4, 5 అనుకుందాం, B 7, 6 అనుకుందాం, C 4, 3 అనుకుందాం, D 1, 2. చూడండి, అంటే వీటిని మనం వాడు ఇచ్చిన పాయింట్స్ మనం ఏం రాస్తామంటే ఒక ఆర్డర్లో రాస్తాం. అంటే ABCD రాయొచ్చు, లేకపోతే ఇక్కడ ఏ రాసి, ఈ B ఇక్కడ రాసి, C నెక్స్ట్ ఈ D ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, ఏ విధంగా రాయొచ్చు, కానీ ఇవి పాయింట్స్ అనేవి ఆర్డర్లో మాత్రమే రాయాలి. ఏమాత్రం మనం ఆర్డర్లో రాయలేదంటే మనకి ప్రాబ్లం మనకు రాబోతుంది. అయితే ఏమన్నాడు మనకి, చెక్ వెదర్ ద పాయింట్స్, ఈ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఇస్తే వాటిని అక్కడ ఏమో చెక్ చేయమని చెప్పాడు. ఏంటి, ప్యారలగ్రామ్ అవ్వాలి. అయితే మనకి ఇందులో చూడండి, వీటి ప్రకారం మన ప్యారలగ్రామ్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయన్న. ఒకటి, AB ఈక్వల్ టు CD రావాలి, అండ్ BC ఈక్వల్ టు AD రావాలి. ఇది ఒక కండిషన్. సెకండ్ కండిషన్, ఇవి మనకి డయాగ్నల్స్ కదమ్మా. డయాగ్నల్స్ ప్యారలగ్రామ్ లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అమ్మా. సో ఇప్పుడు ఏం రావాలి, AC ఈజ్ నాట్ ఈక్వల్ టు డయాగ్నల్ AC నాట్ ఈక్వల్ టు డయాగ్నల్ BD. ఓకే, అంటే మనం ఇందులో చూడమ్మా, ప్రతి దానికి కూడా ఏం చేస్తామంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ABకి చేయాలి, నెక్స్ట్ BCకి చేయాలి, నెక్స్ట్ CDకి చేయాలి, నెక్స్ట్ ADకి చేయాలి. అవి ఒక 4. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, డయాగ్నల్ AC చేయాలి, డయాగ్నల్ BD చేయాలి. ఓకే, అంటే ఈ 6 టైమ్స్ మనం చేశాక నెక్స్ట్ అప్పుడు ఏంటి, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఎందువల్లంటే ప్యారలగ్రామ్ లో మనకి ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేటప్పుడు మాత్రం మనకి అదే ప్యారలగ్రామ్ అవుతుంది. ఓకే, రైట్, చూద్దాం. అయితే మనకి ఇందులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వచ్చామనుకోండి. వీటి యొక్క ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ AX, Y, BX1, Y1, BX2, Y2 ఆర్ 2 పాయింట్స్ అన్నాం అనుకో. వీటి యొక్క డిస్టెన్స్ బిట్వీన్ AB కావాలనుకో, ఫార్ములా √X2 మైనస్ X1 హోల్ స్క్వేర్, అంటే డిఫరెన్సెస్ ఆఫ్ X ప్లస్ డిఫరెన్సెస్ ఆఫ్ Y, Y2 మైనస్ Y1 హోల్ స్క్వేర్. ఓకే, దీన్నే లేకపోతే ఏంటి,
x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ రాయొచ్చు ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఇది మనకంటే కంప్లీట్ మనం 6 టైమ్స్ చేస్తాము. చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ప్రతి దానికి కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చేద్దాం. ఏబి చూడండి, ఏ అంటే ఏముంది మనకి 4,5, బి అంటే ఏముంది 7,6 అమ్మ. సో ఇది x1 y1 x2 y2 అనుకుందాం. సో ఏం రాస్తాం మనం, ఏబి ఇజ్ ఈక్వల్ టు, ఇంకా ఫార్ములా నేను వేయను ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ వేస్తాం కాబట్టి ప్రతిసారి కూడా ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 అంటే 7 మైనస్ x2 అంటే 7, x1 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 6 మైనస్ y1 అంటే 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 7 మైనస్ 4 అంటే 3 స్క్వేర్ ప్లస్ 6 మైనస్ 5 అంటే 1 స్క్వేర్. దేర్ఫోర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 10 అమ్మ. ఇది మనకేంటి ఏబి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏబి అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏం చేద్దాం, బీసీ చేద్దాం. సెకండ్ వన్ బీసీ చేద్దాం. చూడండి, బి అంటే ఏముంది 7,6, సి అంటే ఏముందమ్మా 4,3. ఓకే రైట్, ఓకేనమ్మా. సేమ్ మళ్ళా x1 y1 x2 y2. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 6 హోల్ స్క్వేర్, అంతే కదా. సో 4 మైనస్ 7 అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 6 అంటే మైనస్ 3 హోల్ స్క్వేర్. మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు రూట్ 18. దీన్ని బీసీ. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేద్దాం, బీసీ అయిపోయింది కదా. నెక్స్ట్ సిడి చేద్దాం. సిడి ఈజ్ ఈక్వల్ టు, చూడండి సిడి, సి ఈజ్ ఈక్వల్ టు 4,3 అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 1,2. సేమ్ మళ్ళీ x1 y1 x2 y2 చేస్తే చూడండి, ఇప్పుడు సిడి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే 1 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే 3 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ రూట్ ఓవర్ 1 మైనస్ 4 అంటే ఏమొస్తుంది మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 3 అంటే ఏమొస్తుంది మైనస్ 1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1. సో సిడి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా రూట్ 10 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సిడి అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, డిఏ చేద్దాం. డిఏఆర్ ఏడి ఏదైనా చేయొచ్చు. డి అంటే 1,2, నెక్స్ట్ ఏ అంటే 4,5. సేమ్ మళ్ళీ x1 y1 x2 y2 అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, డిఏ ఇజ్ ఈక్వల్ టు ఇది 3 కదా, ఇది 4 రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే 4 మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 మైనస్ y1 అంటే 2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ 4 మైనస్ 1 అంటే 3 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 అంటే 3 స్క్వేర్. సో రూట్ ఓవర్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు రూట్ 18. ఏంటిది డిఏ. ఓకే, ఇంతటితో మనకి చూడండి ఎన్ని వచ్చాయి మనకి 4 అయ్యాయి, అంటే ఈ 4 అయిపోయాయమ్మా. ఓకే, అయితే ఇప్పుడు ఈ 4 అయ్యేటప్పుడు చూడండి మనకి ఇందులో చూడండి కండిషన్ చూడండి, ఏబి ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ కండిషన్ అన్నాం కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఏబి రూట్ 10 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి, ఏబి ఈక్వల్ టు సిడి రావాలి. సిడి కూడా ఏమొచ్చింది మనకి ఏబి ఈక్వల్ టు సిడి వచ్చిందమ్మా. చూడండి సిడి కూడా రూట్ 10. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. బీసీ ఏదో ఇదే కదా, బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 18 వచ్చింది.
అదే నెక్స్ట్ ఏడి ఆర్ డిఏ. ఓకే, ఏడి అన్నా ఒకటే, డిఏ అన్నా ఒకటే అకార్డింగ్ టు కాంపిటేటివ్ ప్రాపర్టీ. సో డిఏ ఆర్ ఏడి. చూడండి, ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు √10 వచ్చింది, ఈక్వల్ టు సిడి కూడా ఏమొచ్చింది మనకి √10 వచ్చింది. అండ్ బీసీ ఈక్వల్ టు √18 వచ్చింది. నెక్స్ట్ డిఏ కూడా √18 వచ్చింది. అంటే చూడండి, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ వచ్చాయి. ఓకే, అంటే ఫస్ట్ కండిషన్ మనకి సాటిస్ఫై అయింది. ఓకే, నెక్స్ట్ కండిషన్ మనకు కావాలి. నెక్స్ట్ కండిషన్ ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం వీటి యొక్క డయాగ్నల్స్ మనం చేయాలి. ఓకే, చూద్దాం డయాగ్నల్స్. చూడండి, డయాగ్నల్స్ ఏమేమి ఉన్నాయి మనకి. డయాగ్నల్స్ అంటే ఒకటి ఏసీ చేయాలమ్మా. ఏసీ ఏ అంటే ఏముందమ్మా 4,5, సి అంటే ఏముంది 4,3. సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా వేస్తాం. చూడండి, √x2 అంటే ఇదే కదా, x1 y1 x2 y2. సో x2 అంటే 4 మైనస్ x1 అంటే 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 3 మైనస్ y1 అంటే 5 హోల్ స్క్వేర్. సో √4 మైనస్ 4 అంటే 0, 3 మైనస్ 5 అంటే -2 హోల్ స్క్వేర్. సో √0 -2 హోల్ స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు √4 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 2 అమ్మ. ఏంటిది మనకి ఏసీ వచ్చింది. ఓకే, ఏసీ వచ్చిందమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏం చెయ్యాలి, మళ్ళీ మనం ఏసీ అయిపోయింది కదా, బీడీ చెయ్యాలి. డయాగ్నల్ బీడీ. బి అంటే ఏముంది మన దగ్గర 7,6, డి అంటే ఏముందమ్మా 1,2. ఓకే, x1 y1 x2 y2. ఓకే, సో బీడీ ఈజ్ ఈక్వల్ టు √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఓకే, x2 అంటే 1 మైనస్ x1 అంటే 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ y1 అంటే 6 హోల్ స్క్వేర్. సో √1 మైనస్ 7 అంటే ఏమొస్తుందమ్మా -6 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 6 అంటే ఏమొస్తుంది -4 హోల్ స్క్వేర్. సో -6 హోల్ స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 36 ప్లస్ √-4 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16. సో 36 ప్లస్ 16 అంటే √52. బీడీ ఈజ్ ఈక్వల్ టు. చూడండి, ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ కండిషన్ ఏంటి, సెకండ్ కండిషన్ ఏమవ్వాలి, ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ అవ్వాలి. చూడండి, మనకి కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా, ఎందువలన ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, బీడీ ఈజ్ ఈక్వల్ టు √50. అంటే రెండు కూడా ఏమో నాట్ ఈక్వల్ వచ్చాయి కదా. సో మనకు అప్పుడు ఏమవుతుంది, మనకి దిస్ పాయింట్స్ ఆర్ ద ప్యారలలోగ్రామ్. ఓకేనన్నా, చూద్దాం ఒకసారి చూడండి. వీడి ఇచ్చిన పాయింట్స్ మనం ఒక ఆర్డర్ ప్రకారం వేస్తాం. వేసాక డిస్టెన్స్ బిట్వీన్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ బీసీ, డిస్టెన్స్ బిట్వీన్ సిడి, డిస్టెన్స్ బిట్వీన్ డిఏ. ఓకే, ఈ 4 చేస్తాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, డయాగ్నల్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ బీడీ చేస్తాం. చేసేటప్పుడు ఏం రావాలంటే ఏబి ఈక్వల్ టు సిడి రావాలి అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి రావాలి. అండ్ డయాగ్నల్స్ ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ వస్తే అది మనకి ఏమవుతుంది, ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ వెరిఫై వెదర్ ద పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చాడు ఆర్ వెర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్. రాంబస్ యొక్క వెర్టిసెస్ అన్నాడమ్మా. ఈ 4 పాయింట్స్ రాంబస్ యొక్క వెర్టిసెస్ అన్నాడు. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. ఆయన ఏం కావాలి మనకి, ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే మనకి రాంబస్ ఇచ్చాడు. రాంబస్ లో మనకి ఏమంటాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అమ్మా. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అనుకుంటే రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, అంటే మనకి కోఆర్డినేట్ జామెట్రీ ప్రకారం ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వాలి. అందులో ఒక డయాగ్నల్ D1 అనుకోవాలి, అనదర్ డయాగ్నల్ ఏమో D2 అనుకుంటాం. ఓకే, కంప్లీట్ గా ఈ కండిషన్స్ అన్ని ఫాలో అయితే మనకి రాంబస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రాంబస్ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ D1 ఇంటూ D2 చేయండి. ఇది ఏరియా. దీనికి ముందేం కావాలి మనకి, డయాగ్నల్స్. డయాగ్నల్స్
ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడీ కావాలి. నెక్స్ట్ దీనికి ముందు ఏం కావాలి మనకి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రంబస్లో. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. ఓకే, ఈ కండిషన్స్ అన్ని కూడా మన దగ్గర చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే మనం ఈ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ax1y1 bx2y2 are any 2 points, then distance between 2 points AB యొక్క ఫార్ములా ఏంటంటే రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా, దీన్ని మనం చేయవలసి ఉంటుందమ్మా. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ఏబి చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏమున్నాయి పాయింట్స్ మనకి చూడండి. ఏ అంటే ఫస్ట్ 3,0 అనుకుందాం, బి అంటే 4,5 అనుకుందాం, సి అంటే -1,4 అందాం, డి అంటే -2,-1. ఓకేనా, చూడండి వాడు ఇచ్చినప్పుడు కూడా మనకి ఈ క్వాడ్రిలేటరల్స్ మన పాయింట్స్ ఇచ్చేటప్పుడు వాటిని మనం ఒక ఆర్డర్లో మాత్రం వేయాలి. ఓకేనా, ఏబిసిడి రాయొచ్చు, లేకపోతే ఏబిసిడి రాయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏ అంటే 3,0, బి అంటే 4,5. సో దీన్ని x1 y1 x2 y2 అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం? డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కాబట్టి 4 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 5 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో రూట్ ఓవర్ 4 మైనస్ 3 అంటే 1 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 0 అంటే 5 కదా, 5 స్క్వేర్. రూట్ ఓవర్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 ఈజ్ ఈక్వల్ టు రూట్ 26 అమ్మ. ఏంటిది మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏబి. నెక్స్ట్ వన్ ఏం చేద్దాం? బీసీ చేద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ మళ్ళా బి అంటే ఏమన్నా మన దగ్గర పాయింట్స్ చూడండి. బి మీన్స్ 4,5, సి అంటే -1,0 -1,4. సో x1 y1 x2 y2 అనుకుంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 కాబట్టి -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే హోల్ స్క్వేర్. దేర్ఫోర్ రూట్ ఓవర్ -1 -4 అంటే -5 హోల్ స్క్వేర్. 4 మైనస్ 5 అంటే -1 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ రూట్ ఓవర్ -5 హోల్ స్క్వేర్ అంటే 25 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 26 అమ్మ. ఓకే, బీసీ వాళ్ళు ఏమొచ్చింది మనకి? రూట్ 26 వచ్చిందమ్మ. నెక్స్ట్ వన్ చూడండి, ఏబి అయింది, బీసీ. నెక్స్ట్ ఏం చేయాలి? సి పాయింట్ ఏముంది మనకి? -1,4. డి అనేది ఏముందమ్మా? -2,-1. ఓకేనన్నా, రైట్. సో x1 y1 x2 y2 సేమ్ మళ్ళీ ఏం చేస్తాం? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ కాబట్టి -2 చూడండి ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటాం. ప్లస్ y2 అంటే -1 మైనస్ y1 అంటే 4 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి -2 చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -4 అంటే -5 హోల్ స్క్వేర్. ఓకే, రైట్. -2 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ -5 హోల్ స్క్వేర్ అంటే 25. సో ఏమవుతుంది? ఈక్వల్ టు -1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు రూట్ 26. ఓకే, చూడండి మనకి ఏబి అయింది, బీసీ అయింది,
నెక్స్ట్ ఇక్కడేమో సిడి కూడా అయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, డిఏ. ఏం చేస్తాము, డిఏ. డి పాయింట్ ఏముంది, -2, -1, -2, -1. అండ్ ఏ పాయింట్ ఏముంది, 3, 0. సేమ్ మరలా x1, y1, x2, y2. ఓకే. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటి, √x2 - x1 హోల్ స్క్వేర్. 3 - x1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 0 -y1 అంటే -1 హోల్ స్క్వేర్. ఓకే. సో √3 మైనస్ ఇంటూ మైనస్ +2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ ఇంటూ మైనస్ +1 హోల్ స్క్వేర్. ఓకే. సో √3 + 2 అంటే 5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో √5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 1 = √26. ఓకే. చూడండి మనకి ఇప్పుడు ఏబి అయ్యింది, బీసీ అయ్యింది, సిడి అయ్యింది, డి అయ్యింది. ఓకే. నెక్స్ట్ వన్ ఏం చేయాలి, మనం డయాగ్నల్స్ చేయాలమ్మా. ఏం చేస్తాం మనం, డయాగ్నల్స్. డయాగ్నల్స్ చూడండి, ఫస్ట్ ఏసీ చేద్దామమ్మా. డయాగ్నల్స్ ఇవే కదా మనకి, ఏసీ ఒకటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ డయాగ్నల్ ఏసీ. ఏసీ కాబట్టి ఏ అంటే ఏముంది మన దగ్గర, 3, 0. సి అంటే ఏముంది, -1, 4. సేమ్ x1, y1, x2, y2. సో √x2 - x1 AC = 3, 0, -1, 4. ఓకే. ఏసీ డయాగ్నల్ ఉంది కదమ్మా, ఈ డయాగ్నల్ మనం ఇప్పుడు చేద్దాం. అంటే AC = √x2 - x1 హోల్ స్క్వేర్ -1 -3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. y2 అంటే 4 -y1 అంటే 0 హోల్ స్క్వేర్. ఓకే. సో √-1 -3 అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో -4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16. నేను ఇందులో 16 + 16 నేను రాస్తానంటే 2 × √16 అని రాస్తాను. సో దీన్ని చూడండి, √2 × √16 రాయొచ్చు కదా. √a × b = √a × √b కాబట్టి. సో √2 × √16. √16 అంటే ఏం రాయొచ్చు చూడండి, √16 = √4 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 అవుతుంది. కాబట్టి ఈ 16ని 4 × √2 రాస్తాము. ఓకే. సో ఇదేంటి మనకి, ఏసీ. ఏసీ అనేది ఏంటన్నా, ఒక డయాగ్నల్ అనేది D1 అనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, మరొక డయాగ్నల్ ఉంది కదా. మరొక డయాగ్నల్ ఏంటి, బీడీ ఉంది కాబట్టి బీడీ. బీడీలో B = 4, 5 అండ్ D = -2, -1. సో దీన్ని మరలా ఏం చేస్తాం, √x2 - x1 హోల్ స్క్వేర్ -2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ -1 -5 హోల్ స్క్వేర్. ఓకే. రాయొచ్చు కదమ్మా. సో ఇప్పుడు చూడమ్మా, -2 -4 అంటే -6 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 అంటే -6 హోల్ స్క్వేర్. ఓకే. చూడండి, నేను దీన్ని ఇక్కడ రాస్తాను నేను. ఓకే. అంటే చూడండి, -6 లేకపోతే ఇక్కడ రాద్దాం. చూడండి, -2 -4 అంటే -6 కదమ్మా. సో √6 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -5 అంటే ఇది కూడా -6 హోల్ స్క్వేర్. ఓకే. సో -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుంది ప్లస్ -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుతుంది. ఓకే. సో నేను ముందులాగే 36 + 36 అంటే 2 × 36 రాస్తా. సో చూడండి, ఇది మరలా మనకి a × b ఫార్ములా ఉంది కాబట్టి √a × b = √a × √b అని రాయొచ్చు.
సో √2 ఇంటూ √36. సేమ్ మళ్ళీ చూడండి 36ని 6 స్క్వేర్ అంట. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది 6 అవుతుంది. సో దీని ప్లేస్లో ఏం రాస్తాను 6 రాస్తాను కాబట్టి 6 ఇంటూ √2. ఇదేంటి మనకి బీడీ డయాగ్నల్. సో మనకి బీడీ ఒకదాన్ని మనం ఏసీని D1 అన్నాం కదా, అదేవిధంగా బీడీనేమో D2 అంటున్నాం. అంటే మనకి ఇప్పుడు ఇందులో చూడండి డయాగ్నల్ 1 వచ్చింది. డయాగ్నల్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 4√2 వచ్చింది. అదేవిధంగా డయాగ్నల్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 6√2 వచ్చింది. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఇప్పుడు ఏం కావాలి, మనకి ఇప్పుడు ఇదంతా కంప్లీట్ మనం ఆన్సర్ చేసాం కదమ్మా. మనకి ఇది రాంబస్ అవుతుంది లేదు చూద్దాం. చూడండి రాంబస్ అవ్వాలంటే మన కండిషన్ ఏంటి 4 sides ఈక్వల్ రావాలి. చూడండి ఏబి బీసీ సిడి డిఏ ఈక్వల్ గా రావాలి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి ఈజ్ ఈక్వల్ √26 వచ్చింది, బీసీ ఈజ్ ఈక్వల్ √26, సిడి ఈజ్ ఈక్వల్ టు √26 అండ్ డిఏ ఈజ్ ఈక్వల్ టు √26 వచ్చింది. అంటే 4 sides కూడా ఈక్వల్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి కండిషన్ లో డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ రావాలి. చూడండి D1 ఈజ్ ఈక్వల్ టు 4√2 వచ్చింది, D2 ఈజ్ ఈక్వల్ టు 6√2 వచ్చింది. ఓకే. చూడండి నాన్న మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇదేంటి ఏసీ ఈక్వల్ టు 4√2 కదా చిన్నగా ఉంది, బీడీ ఈక్వల్ టు అనుకోవచ్చు. మన ఇష్టమే. చూడండి దీన్ని డయాగ్నల్ 1 అనంటే దీన్ని డయాగ్నల్ 2, లేకపోతే దీన్ని మనం డయాగ్నల్ 2 అనంటే దీన్ని ఇక్కడ డయాగ్నల్ 1. మన ఇష్టమే. బీడీ ఈజ్ ఈక్వల్ D1 అనంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు D2. ఓకే, ఏదైనా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఓకేనా. ఇందులో మన డయాగ్నల్ 1 నాట్ ఈక్వల్ టు డయాగ్నల్ 2 కూడా వచ్చింది కాబట్టి మనకేంటి గివెన్ పాయింట్స్ ఆర్ ద రాంబస్. అయితే ఇప్పుడు ఇంకోటి ఏం అడిగాడు మనకి, ఇఫ్ సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్ అడిగాడు. ఇప్పుడు ఏం కావాలి మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్. ఓకే, ఏరియా ఆఫ్ ద రాంబస్ కి ఫార్ములా ఏం చెప్పాం మనం చూడండి. ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ D1 ఇంటూ D2. ఓకే, సో ఏరియా ఆఫ్ రాంబస్ A ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ D1 ఇంటూ D2 అని రాస్తాం. ఓకే, సో 1/2 ఇంటూ D1 ఇంటూ D2 కాబట్టి A ఈక్వల్ టు 1/2 ఇంటూ D1 డయాగ్నల్ 1 ఈజ్ ఈక్వల్ టు 4√2 ఇంటూ డయాగ్నల్ 2 ఈజ్ ఈక్వల్ టు 6√2. 2 1s are 2 2s are. సో చూడండి ఇంకేమీ లేదు, న్యూమరేటర్ డినామినేటర్ మరి ఇంకేం లేదు. న్యూమరేటర్లో 2 ఇంటూ 6 ఇంటూ √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయిందాం. 2 6 12, 12 2 24, 24 స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం. ఎందువల్ల మనకి ఏరియా కాబట్టి ఏరియాని ఆల్వేస్ మనం స్క్వేర్ యూనిట్స్ లో రాస్తాం. సో ఈ విధంగా మనం అంటే ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు కంప్లీట్ గా ఏరియా అంటే ఇదే కదా, ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 24 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం.